ఇరాన్‌కైతే ఇక మిగిలేది ఏంటి అంటే, ఒకటి ఆర్థికంగా దివాళా తీస్తది. రక్షణ పరంగా దివాళా తీస్తది. కేవలం మత దేశం కిందనే మిగలాలి అది. వాళ్ళు తెలివైనోళ్ళైతే గనక ఒక మక్కా, మదీనా లాగా ఇక్కడ కొమైనీ సమాధి సందర్శన అది బెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలందరూ అక్కడికొచ్చి ఆయన్ని సమాధిని దర్శించుకుని, పూజ చేసుకునేటట్టు ఏదన్నా ఏర్పాటు చేసుకుంటే టూరిజము, రిలీజియస్ కాన్సెప్ట్ కిందకెళ్తది. అదే సందర్భంలో ఇప్పుడైతే గనక అక్కడున్న వ్యాపార పారిశ్రామికవేత్తలైతే ఇప్పటికే ఎవరు రారు అక్కడికి పెట్టుబడి. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలు ఆళ్ళు బ్యాన్ చేస్తాయి కాబట్టి. ఈవెన్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో అయితే ఇది చాలా కీలకం కాబోతుంది. ఇరాన్ భవిష్యత్తు ఏంటి? ప్రస్తుతం ఆళ్ళ మీద దాడులు చేస్తే, వీళ్ళ మీద దాడులు చేస్తది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థని చెరపకురా చెడేవంటారు. గల్ఫ్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, చివరికి ఇది నాశనం కావడానికి సిద్ధపడుతుంది.